నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు భారీగా ఆయుధాలు వస్తూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క ఆయుధాల తరలింపు ఏదైతే ఉందో అది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన కీలక ప్రకటన ప్రకారం కువైట్కు $2.5 బిలియన్ విలువైన సమీకృత యుద్ధ కమాండ్ వ్యవస్థ అమ్మకానికి ఆమోదం తెలిపింది. అలాగే ఖతారు దేశానికి $4.01 బిలియన్ విలువైన పేట్రియేట్ వాయు మరియు క్షిపణి రక్షణ వ్యవస్థలను తీసుకొని వస్తూ ఉన్నాము. అలాగే $992.4 మిలియన్ విలువైన అధునాతన ప్రేషియల్ కిల్ వెఫన్ సిస్టమ్ను సైనిక అమ్మకాలకు కూడా ఆమోదం తెలిపిందనమాట. ఖతారు దేశానికి సంబంధించి $4 బిలియన్ ఒప్పందం కుదిరితే కువైట్కు సంబంధించి $2.5 బిలియన్ ఆయుధాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. యుఏఈకి సంబంధించి $147.6 మిలియన్ విలువైన ఏపీకేడబ్ల్యూఎస్ అమ్మకానికి అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. ఈ అమ్మకాలు అమెరికా విదేశాంగ విధానం మరియు జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతు ఉన్నాయని చెప్పేసి అమెరికా విదేశాంగ కాంగ్రెస్కు పంపిన వరుస నోటీసులలో పేర్కొందనమాట. ప్రస్తుతం కువైటు, ఖతారు మరియు యుఏఈలకు బిలియన్ విలువైన సైనిక ఆయుధాల విక్రయాలకు అమెరికా ఆమోదం తెలిపిందనమాట. ప్రస్తుతం యుద్ధం జరిగిన నేపథ్యంలో క్షిపణులు కావచ్చు, డ్రోన్లు కావచ్చు పెద్ద మొత్తంలో ఖర్చు అయిపోయాయన్నమాట. మళ్ళీ వాటిని నింపుకోవడానికి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.